హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాయి టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం Xiaomi Mi Pad 5 ట్యాబ్లెట్ అన్బాక్సింగ్ రివ్యూ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ ట్యాబ్లెట్ నేను అమెజాన్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను 22,999 రూపీస్కి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ వాడితే మీకు అలా డిస్కౌంట్ వస్తుంది 2,000 రూపీస్ అనేది. సో ఈ బాక్స్ చూస్తే కనుక చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న 1 లీటర్ బాటిల్తో కంపేర్ చేస్తే చూసారు కదా, సైడ్ బై సైడ్ కంపారిజన్ చేస్తున్నాను. ఈ చాలా పెద్ద బాక్స్లో నాకు ఇప్పుడు ప్యాకేజ్ వచ్చింది. ఈ Mi Pad 5 అనేది ఈ విధంగా ఉంటుంది లోపల, బాక్స్ లోపల చూసారు కదా. సో బాక్స్ కొంచెం చాలా పెద్దగా ఉంది. సో నేను కొంచెం డౌట్ పడ్డా, అసలు ఈ Mi Pad 5 అయినా లేదా వేరే ఏమైనా షూ వచ్చిందా లేకుంటే వేరే ఏమైనా ఐటమ్ డెలివరీ అయిందా అని చెప్పేసి నాకు చాలా డౌట్ ఉండేది. కానీ ఫైనల్గా ఈ Mi Pad 5 ట్యాబ్లెట్ మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. సో నా దగ్గర ఇప్పుడు Realme Pad Mini కూడా ఉంది పక్కన. సో ఆ వీడియో కూడా నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను త్వరలో. సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద రిక్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. సో మన తెలుగు వాళ్ళ కోసం ఒక ఆఫర్ ఏంటంటే, నేను కొన్ని ఫోన్స్ అమ్ముదామని చెప్పి డిసైడ్ అయ్యాను. నా ఛానల్లో కొన్ని ఆల్రెడీ చాలా ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర, ఇంగ్లీష్ ఛానల్లో, సాయి టెక్ గురు ఇంగ్లీష్ ఛానల్లో. సో మన తెలుగు వాళ్ళ కోసం మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు ఈమెయిల్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. saiyusedphones@gmail.com అని ఉంటుంది. సో ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నా దగ్గర ఉన్న యూస్డ్ ఫోన్స్ ఏమన్నా నేను అమ్మాలనుకుంటే మాత్రం మీకు తక్కువ కాస్ట్కి మీకు వస్తుంది. సో నా దగ్గర అన్ని బిల్లు ప్రూఫ్స్, అన్ని యాక్సెసరీస్ ఉంటాయి. స్క్రీన్ కానీ ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అది 100% డ్యామేజ్ ఉంటే నేనే అసలు అమ్మను ఫోన్ కూడా. సో ఒకవేళ అమ్మినా నేను చెప్తాను తప్పకుండా. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ Mi Pad 5 అన్బాక్సింగ్ రివ్యూ మనం. సో ఓవరాల్గా బాక్స్ కూడా చాలా పెద్దగా ఉంది మనకి. సో Mi Pad 5 అనేది పవర్ఫుల్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ మనకి 25,000 లోపు. సో మీకు 25,000 లోపు ఒక ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం మనకి Mi Pad 5 అనేది చాలా మంచి ఆప్షన్ ఇప్పుడు. సో చాలామంది 30,000, 40,000, 50,000 పెట్టి ఐప్యాడ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. కానీ మన ఆండ్రాయిడ్ లవర్స్ మాత్రం సో మనకి రేర్గా ఉంటాయి ఇలాంటి ట్యాబ్లెట్స్ అనేవి తక్కువ కాస్ట్లో. సో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన Realme Pad చాలా క్లిక్ అయింది. Realme Pad అనేది 12,000 రూపీస్కి రిలీజ్ చేశారు వాళ్ళు, 10-inch ట్యాబ్లెట్. దాని తర్వాత ఇప్పుడు Xiaomi Mi Pad 5 కూడా చాలా క్లిక్ అవుతుంది. ఎందుకంటే దీనిలో ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 860 ప్రాసెసర్ ఉంటుంది. మళ్ళీ 2K రెజల్యూషన్ డిస్ప్లే, 1080, మళ్ళీ 10-bit ప్యానల్, 10bit ప్యానల్ ఉంటుంది. మళ్ళీ బ్యాటరీ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. 8,000 mAh బ్యాటరీ కెపాసిటీ ఇచ్చారు వీళ్ళు దీంట్లో. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ 22,999 రూపీస్ కానీ 23,000 రూపీస్కి మాత్రం ఇది చాలా వర్త్ అని నేను చెప్పగలుగుతాను తప్పకుండా. 100% నో డౌట్ ఈ ట్యాబ్లెట్కి తప్పకుండా. మరి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో నేను చాలా రివ్యూస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ Mi Pad 5 గురించి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఇంగ్లీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఇంగ్లీష్ ఛానల్ నేను చాలా వీడియోస్ ఆల్రెడీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన తెలుగు ఛానల్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఈ మధ్య, కానీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. సో లోపల మనకు ఒక వారంటీ కార్డ్ అని ఉంటుంది ఈ బాక్స్లో. నెక్స్ట్ ఇంకో బాక్స్లో వచ్చేసి నాకు తెలిసి చార్జర్ కేబుల్ ఉంటుంది నెక్స్ట్ బాక్స్లో. ఈ చార్జర్ వచ్చేసి 22.5 వాట్స్ చార్జర్ ఉంటుంది మనకి Mi Pad 5లో. కానీ ఈ ట్యాబ్లెట్ మాత్రం 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ అవుతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కానీ సపరేట్గా మీరు ఛార్జర్ తీసుకోవాలి కావాలంటే. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లుక్ అండ్ ఫీల్ మనం చూద్దాం Mi Pad 5 ఎలా ఉందని చెప్పేసి. లుక్ అండ్ ఫీల్ కూడా మనకి 500 above grams ఉంటుంది Mi Pad 5 అనేది. కొంచెం హెవీగా ఉండొచ్చు కానీ నాకు మాత్రం ఇది పర్ఫెక్ట్ సైజ్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం వీడియోస్ చూడాలనుకుంటే కానీ, నెట్ఫ్లిక్స్లో టీవీ షోస్ కానీ, లేదా ఆహా అప్లికేషన్లో లేదా మూవీస్ చూడాలంటే కానీ, హాట్స్టార్లో కానీ ఇది చాలా బెస్ట్ ట్యాబ్లెట్, ఇలాంటి మంచి ఫామ్ ఫ్యాక్టర్ ఉన్న ట్యాబ్లెట్. సో ఇప్పుడు క్విక్ అన్రాప్ చేద్దాం మనం ఈ Mi Pad 5ది. సో స్క్రీన్ ప్రొటెక్టెడ్ ఏం లేదు మనకి, అంటే స్క్రీన్ గార్డ్ కానీ అలాంటి ఏం ఇవ్వలేదు వాళ్ళు. ఇంత కాస్ట్ పెడుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఇవ్వాల్సింది ఏదైనా స్క్రీన్ గార్డ్ కానీ, మళ్ళీ మనం దానికి సపరేట్ కొనుక్కోవాలి. అట్లీస్ట్ టెంపరీ కోసం అన్న వాళ్ళు ఇవ్వాల్సింది. మనకు బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఫింగర్ ప్రింట్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాయి ఈజీగా. నేను వాడుతున్న ఈ 10 సెకండ్లో 20 సెకండ్లోనే చాలా ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి ఈ ట్యాబ్లెట్ స్క్రీన్ పైన. సో తప్పకుండా 100% మీరు టెంపర్ గ్లాస్ తీసుకోవాలి ఈ Mi Pad 5 ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం. మనకి స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. 120 Hz రిఫ్రెష్ రేట్ వల్ల మనకి డిస్ప్లే చాలా బాగుంటుంది Mi Pad 5లో. 120 Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 860 ప్రాసెసర్ కూడా, అది కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో నో డౌట్ మనకి ప్రాసెసర్ కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే. సో నెక్స్ట్ నేను ఇనిషియల్ సెటప్ రివ్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఈ Mi Pad 5లో రివ్యూ. ఇనిషియల్ సెటప్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో మనకి లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది ట్యాబ్లెట్లో, ఎలాంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ ఈ MIUI అంటే చాలామంది భయపడతారు, ఎందుకంటే MIUI వల్ల చాలా ఫోన్స్ అన్ని స్లో అయిపోతాయి అప్డేట్స్ వల్ల అని చెప్పేసి. కానీ ఈ ట్యాబ్లెట్లో మాత్రం స్టాక్ UI ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్టాక్ UI ఎక్స్పీరియన్స్ అంటే కంప్లీట్ స్టాక్ UI కాదు, కానీ యాప్స్ అన్ని తగ్గించారు MIUI వాళ్ళు. అంటే మనకి యాడ్స్ ఉండవు, అడ్వర్టైజ్మెంట్స్ ఏమి ఉండవు మనకి Mi Pad 5లో. చాలా తక్కువ యాప్స్తో మనకి ఈ ట్యాబ్లెట్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్.
చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఈ మీ ప్యాడ్ 5లో, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో చూస్తారా ఫ్రెండ్స్, ఇప్పుడు బూటప్ అవుతుంది. సో ఇన్స్టాల్ సెటప్ మనం చూపెడతాను ఇప్పుడు అసలు నేను. సో ఎలా ఉంటుందని చెప్పేసి కొత్త సెటప్. సో మనకి MIUI 13తో మనకి ట్యాబ్లెట్ అనేది రిలీజ్ అవుతుంది MIUI 13తో, కానీ Android 11 ఉంటుంది. సో Android 11 కానీ MIUI 13 బేస్డ్ Android 11. Android 12 ఇస్తే బాగుండేది, కానీ వాళ్ళు Android 12 రిలీజ్ చేస్తా అని చెప్పారు మీ వాళ్ళు. మనం చూడాలి మనం ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి Android 12. సో మీరు కనుక సపరేట్గా స్టైలిష్ పెన్ కొనుక్కోవాలంటే మాత్రం అయితే 5,000 రూపీస్ కాస్ట్లీ స్టైలిష్ పెన్. నేను మాత్రం అంత ఎఫర్ట్ పెట్టలేను. సో మరి అంతెందుకు ఒక పెన్ కోసం అని చెప్పేసి మన దగ్గరలో ఉన్న ఒక 500, 200, 300 రూపీస్లో కూడా ఇలాంటి స్టైలిష్ పెన్స్ ఉంటాయి చాలా, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. సో అవి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి ఈ ట్యాబ్లెట్లో యూస్ చేస్తే. చూసాక ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్షియల్ సెటప్ ప్రాసెస్ మనం మీ ప్యాడ్ 5లో మళ్ళీ మనం సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం ఈ మీ ప్యాడ్ 5 గురించి. సో తప్పకుండా నేను తెలుగులో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నేను ఇంగ్లీష్ ఛానల్లో చాలా బిజీగా ఉన్నాను, కానీ తెలుగులో కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.